2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. సరే, ఏ సిచ్యువేషన్‌కి, అలాగే ఏ పర్సన్‌కి కొన్ని సార్లు మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కామ్‌గా ఉండడమే బెటర్ అని అనుకుంటూ ఉంటాం. అది పర్సన్ విషయంలో అయినా, లేదు అంటే సిచ్యువేషన్ వేరే ఎక్కడైనా కూడా. అలాంటి సందర్భాల్లో రియాక్ట్ అవుతూ ఉన్నాం మనము. సైలెంట్‌గా ఉండలేకపోతున్నాం. ఎందుకంటారు? సైలెన్స్ మనకి ప్రాక్టీస్ లేక, అలవాటు కాక, మన ఇగో మాట్లాడుతుంటుంది. అరుస్తూ ఉంటుంది. అరే! చెప్పాలి ఇక్కడ చెప్పాలి. కొన్ని సార్లు వాళ్ళ పొజిషన్‌కో, వాళ్ళని చూసో ఇంక చెప్పబుద్ధి గాక ఆగిపోతాం గానీ, లోపల సైలెన్స్ రావట్లేదు. రావట్లేదు. నేనంటుంది సైలెన్స్ తెచ్చుకోవడానికి, సైలెన్స్ యొక్క కెపాసిటీని తెలుసుకుంటే, సైలెన్స్ ఎవరినన్నా మారుస్తుంది. హ్మ్. మీరెప్పుడైనా ఒక రమణాశ్రమం గానీ, లేపోతే అట్లాంటి గొప్ప సాధువులు, గొప్ప ఋషుల యొక్క ఆశ్రమానికెళ్తే ఆటోమేటిక్ ప్రశాంతమైపోతాం. అబ్బా! హ్యాపీగుంది అనిపిస్తుంది. ఓకే. ఈ క్వాలిటీని మన లోపల తెచ్చుకుంటే ఆటోమేటిక్‌గా ఎదుటివాడు మన సింక్‌లోకొచ్చేస్తాడు. సో, ఇది డిఫికల్ట్ టు డూ కాదు. బట్ వి నెవర్ ట్రైడ్. హ్మ్. ఒక్కసారి ప్రయత్నము చేసి చూడాలి. సరే, నేను ట్రై చేస్తున్నా కూడా హ్మ్. 2 డేస్ బావుంటుంది. కానీ నెక్స్ట్ మళ్ళీ అదే. గో బ్యాక్. ఎక్సర్‌సైజ్. డూ ఇట్. మళ్ళీ చేయండి. మళ్ళీ చేయండి. 2 డేస్ కాదు. ఇది బ్రహ్మ విద్య. హ్మ్. నిశ్శబ్దం అనేది బ్రహ్మ విద్య. అలాంటి విద్య నీకు 2, 4 డేస్‌లో రాదు. హ్మ్. సంవత్సరాలు పట్టినా సరే దట్స్ వర్త్ డూయింగ్ ఇట్. ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే రిలేషన్‌షిప్‌లో ఒక వ్యక్తితోటి నాకు సంబంధం లేకుండా నేను జీవించాలి అని అనుకుంటున్నాను. బట్ అలా ఉండలేకపోతున్నాను. ఆహ్, అవతల వ్యక్తి నుంచి అన్ని రకంగా మనము ఏదైతే డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుందో అవన్నీ కూడా కట్ చేసాం సార్. బట్ స్టిల్ మళ్ళీ ఒకసారి ఆ పర్సన్ రాగానే మళ్ళీ మనం నార్మల్ అయిపోతున్నాం. అది కాదు, సైలెన్స్ అంటే నేను కామ్‌గానే ఉండాలి అన్నప్పుడు ఎలా ముందుకెళ్ళాలి? మానసిక సైలెన్స్ రావాలి అంటే ఈ థాట్ ప్యాటర్న్ అర్థం చేసుకోండి. సైలెన్స్‌కి మైండ్ అడ్డుపడుతూ ఉంటుంది. మైండ్ అంటే ఎం అంటే మనస్సు, ఐ అంటే ఇంటెలిజెన్స్, ఎన్ అంటే నెగటివిటీ, డి అంటే డిస్టార్ట్‌ఫుల్ ఆర్ డౌట్‌ఫుల్ థాట్స్. ఈ నాలుగిటిని గనక మైండ్‌నే మనం ఇలా ఈజీగా గుర్తుపెట్టుకుంటే మనస్సు స్ట్రీమ్ ఆఫ్ థాట్స్. మనం ఎక్కడ విసిరితే అక్కడికెళ్తుంది మనస్సు. మనస్సు అనేది ఇమాజిన్ ఇట్ యాస్ ఎ లైట్. ఒక టార్చ్ లైట్ ఏస్తున్నాం. ఎక్కడ టార్చ్ వేస్తే అది కనిపిస్తుంది. ఈ రూమ్‌లో అన్నీ ఉన్నాయి. చీకటిగా ఉంది. నా మైండ్ దేని మీద టార్చ్ చేస్తే అది చూపిస్తోంది. నాకిప్పుడు ఆ అబ్బాయి నన్ను అన్న మాటల మీద టార్చ్ చేశాననుకో, నా మనసు అదే చూపిస్తూ ఉంటుంది. డైవర్ట్ అవ్వాలి అనుకున్నా కూడా కొన్నిసార్లు మళ్ళీ డైవర్ట్ అవ్వాలి అని ఒక 2 మినిట్స్ ఏదో రీల్ చూడడమో, లేదంటే ఒక సాంగ్ వినడమో చేస్తూ ఉంటాం. హ్మ్. బట్ అదేంటో సార్ అవి వినాలి అనిపించదు. మళ్ళీ ఆ థాట్ వరకే వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే యూ డోంట్ హావ్ ద పర్పస్. ఇప్పుడు డైవర్ట్ అవ్వడానికి ట్రై చేస్తే రబ్బర్ బ్యాండ్ లాగా ఇలా గుంజి వదిలితే వెనక్కెళ్తుంది. నేనంటుంది నువ్వు డైవర్ట్ చేసుకోవడానికంటే కూడా హయ్యర్ పర్పస్ పెట్టుకుంటే ఈజీలీ విల్ గో దేర్. హుహు. ఎప్పుడైతే మనము ఇలా గుంజి వదిలేస్తే వెనక్కి వెళ్తుంది. నేనంటాను అసలు కమ్ ఔట్ ఆఫ్ దట్ లూప్. హ్మ్. దట్ ఇతనేతోనే ఇప్పుడు ఈ మొత్తం సృష్టిలో 130,00,00,000 మంది ఓన్లీ భారతీయులే అనుకుంటే, ఇంతమందిలో ఆ ఒక్కడితోనే నాకేంటి పని? చాలా సృష్టి ఉంది. ఇంత పెద్ద యూనివర్స్ హ్మ్. కదా! సో, కమ్ ఔట్. ఈ మొత్తం 100 ఏళ్లలో ఈ ఒక్క మనిషితో 30 ఏళ్ళు గడిపేస్తే లాస్ట్ 65 తర్వాత ఓల్డ్ ఏజ్, బిఫోర్ 20 మనకేమీ అర్థం కాదు. ఈ మిగిలిన 20 ఇయర్స్ కూడా ఒక మనిషి కోసం నేనెందుకు జీవితాన్ని వదిలేస్తున్నాను? హ్మ్. అందుకని కమ్ ఔట్ ఆఫ్ దట్ లూప్ అండ్ క్రియేట్ సో మెనీ సిస్టమ్స్ వాట్ డిరైవ్స్ యువర్ పర్పస్. అందుకని నీకు అక్కడి నుంచి డైవర్ట్ అయితే బెటర్ ఉందనుకో, ఇది ఆటోమేటిక్‌గా వదిలేస్తాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక ఫోన్ తీసుకున్నాం. హ్మ్. అది నా ఫేవరెట్ ఫోన్ అనుకున్నాం. దానికంటే బెటర్ వెర్షన్ వచ్చిందనుకో. హ్మ్. దానికంటే మస్తు వెర్షన్ వచ్చింది. ఆటోమేటిక్‌గా ఇది జరిగిపోతది. అదొచ్చేస్తది. ఓకే. యూ మే లైక్ ఇట్ ఫర్ ఫ్యూ డేస్. తర్వాత ఇది కూడా బానే ఉంది. ఇది కూడా ఓకే. ఫైన్ అని ఎళ్ళిపోతాం. హ్మ్. ఇట్స్ ఈజియర్. జీవితం నిజంగా అలా మరుపు ఎంత గొప్ప వరమో! మనకి నిజంగా ఇచ్చాడు. నిజంగా నువ్వు గో బ్యాక్ అండ్ సీ నీ ఫిఫ్త్ క్లాస్ ఫ్రెండ్స్ పేర్లు చెప్పు గుర్తుండవన్నీ.
కానీ వాళ్ళతో ఉన్నప్పుడు మాత్రం అక్కడే అసలు ఫ్రెండ్‌షిప్ నేను ఎంతో మందిని చూసానమ్మా. నేను చెప్తున్నాను. వెన్ ఐ వాస్ ట్రైన్డ్ నేను కాలేజెస్‌లో ఉన్నప్పుడు పిల్లల్ని చూసా నేను. అసలు ఫ్రెండ్స్ లేపోతే ఇలాగ ఫేర్‌వెల్ పార్టీలో ఏడుస్తారు. ఫేర్‌వెల్ అవుతుంటే ఏడుపు. దాని తర్వాత జీవితంలో ముందుకెళ్ళాక వాళ్ళు అటు నుంచి వస్తే ఇటు నుంచి పారిపోతారు. ఈడితో నసగడరా, ఈయనతో ఏం మాట్లాడాలిరా, ఇప్పుడేం మాట్లాడాలా అని. గ్రూపులు సైలెంట్ అయిపోతాయి. మీరు చూడండి ఫ్రెండ్స్ గ్రూపులు ఉంటాయి యెస్ కదా! సార్. యెస్. యెస్. ట్రూ. సైలెంట్ ఉంటాయి. పొద్దున ట్రూ. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ పెట్టే ఒకడిద్దరు తప్ప దే డోంట్ ఎవ్రీవన్ మూవ్స్ ఆన్ లైఫ్. హ్మ్. ఇన్ లైఫ్ ఎవ్వరి వాళ్ళ లైఫ్ మూవ్ అయిపోతూ ఉంటుంది. అది నిజం. ఓకే. సో, అందుకని ఒక స్టక్ ప్యాటర్న్‌లో నేను ఉండాలి అనుకుంటే తప్ప వెన్ యూ హావ్ ఎన్ హైయర్ గోల్ ఇవన్నీ చిన్నవైపోతాయి. ఓకే. ఒక క్యాటర్ పిల్లరు ఇలా వెళుతూ ఒక స్టేజ్ వచ్చాక బటర్‌ఫ్లై అయిపోయి వెనక్కి తిరిగి చూస్తే క్యాటర్ పిల్లర్ సిల్లీ అనిపిస్తుంది. నువ్వు బటర్‌ఫ్లైలో ఎగురుతున్నప్పుడు అది ఏంటి క్యాటర్ పిల్లర్ అంత దరిద్రంగా ఉంది అని అనిపిస్తుంది. బట్ మనం అక్కడి నుంచి వచ్చాం. దట్స్ హౌ లైఫ్ హ్యాస్ టు బీ. మూవ్ ఆన్ అయిపోతూ ఉండాలి ఫస్ట్. అందుకే మనస్సు టార్చ్‌ని తీసి బెటర్ చోటకి పెట్టాలి. అక్కడ బ్యూటిఫుల్ ఉందంటే అవుతుంది. ఇది మైండ్‌లో చెప్తున్నా మనస్సు. ఓకే. ఇంటెలిజెన్స్. మన ఇంటెలిజెన్స్ నువ్వు కరెక్ట్ అని ప్రూవ్ చేసుకో అనే దగ్గర అవుతుంది. హ్మ్. ఇది చాలా చాలా మనసులో సైలెన్స్ రాకుండా ఉండడానికి మన లోపల ఉండి సైలెన్స్ రాకుండా ఆపేది ఇంటెలిజెన్స్. హ్మ్. నేనెంత కరెక్ట్ అంటే, నేనెంత తెలివంటే, నేనెంత గ్రేట్ అంటే, నా లాజిక్ కరెక్ట్ కదా, ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి అనేటట్టుగా తయారు చేస్తుంది. హ్మ్. విచ్ ఈస్ రాంగ్. డోంట్ ట్రై టు ప్రూవ్ యువర్ ఇంటెలిజెన్స్ టు ఎవ్రీవన్. నీకు అనవసరము. దట్స్ నాట్ నీడెడ్. ఇది ఇంటెలిజెన్స్. నెగటివిటీ. నెగటివ్ థాట్స్ ఎప్పుడు కూడా సీక్వెన్షియల్‌గా యాంట్స్ అంటాం. ఆటోమేటిక్ నెగటివ్ థాట్స్ అని చీమలు ఒక తర్వాత ఒకటి వస్తున్నట్టు వస్తూ ఉంటాయి. ఈ నెగటివ్ థాట్స్ నావి అని అనుకున్న రోజు ఇరుక్కుపోయాం. నీ మనసులో నిజంగా సైలెన్స్ రావాలి అంటే ప్రతి ఆలోచన ఇక్కడ ఉంది. నాకు కావాల్సిన ఆలోచన తీసుకుంటున్నాను. దే ఆర్ నాట్ మైన్. దే ఆర్ అవైలబుల్. ఉన్నాయి. కావాల్స్తే తీసుకుంటాను. రేపొద్దున వర్షం పడుతుందా? కావాల్స్తే తీసుకుంటా గొడుగు. లేకపోతే అక్కడ ఉంటుంది. ఇది ప్రాక్టీస్ చేస్తే నేను చెప్తున్నాను ప్రపంచం మారిపోయినట్టు ఉంటుంది. ఇదేంటి బ్యూటిఫుల్‌గా తయారైంది వరల్డ్ అనిపిస్తుంది. నిజం కూడా ఇదే. దట్ యువర్ నెగెటివ్ థాట్స్ ఆర్ క్రాలింగ్ అండ్ నువ్వు దాన్ని కావాలనుకుంటేనే ముట్టుకుంటావు. జస్ట్ బై ప్రాక్టీస్. హ్మ్. ఎలా చేయొచ్చు? జస్ట్ బై ప్రాక్టీస్. సిట్ డౌన్. ఏ నెగెటివ్ థాట్ వచ్చినా ఎళ్ళని. మా అమ్మాయి 7 అయిపోయింది ఇంటికి రాలేదు. చచ్చిపోతుందా? యాక్సిడెంట్ అయిపోతుందా? ఎవడైనా ఎత్తుకుపోయాడా? ఇవన్నీ నెగెటివ్ థాట్స్ రన్ అవుతుంటాయి. ఓకే. ఏం అవసరం లేదు. జస్ట్ వాచ్ దెమ్. రియాక్ట్ అవ్వద్దు అసలు. వాచ్ దెమ్. ఇట్ ఈస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. దాంతో పాటు అంటాను. మైండ్‌లో డౌట్‌ఫుల్ అండ్ డిస్టార్ట్‌ఫుల్ థాట్స్. అన్ని అనుమానాలు. ఇది జరిగితే అలా, అది జరిగితే అలా, ఇది జరిగితే ఇది లైఫ్‌ని కంట్రోల్ చేయాలి అనుకున్నప్పుడు ప్రశాంతత రాదు. మన జీవితాన్ని మనం కంట్రోల్ చేసేస్తాము అని అనుకుంటే ప్రశాంతత రాదు. ఎప్పుడైతే డౌట్‌ఫుల్‌గా, డిస్టార్ట్‌ఫుల్‌గా ఉంటామో జీవితాన్ని బ్రతుకుదాము అనుకుంటూ బ్రతకలేం. ఒకతను నాకు తెలిసిన ఒకతను, "సార్ రేపు ఇండియాలో బతకాలంటే పొలిటికల్ హెల్ప్ కావాలి సార్ మనకి" అన్నాడు. ఇండియాలో బ్రతకాలంటే పొలిటికల్ హెల్ప్. నాకే పొలిటికల్ హెల్ప్ లేదు. నేను బానే బతుకుతున్నానే. ఇక్కడ అమెరికాలో సార్ మనకి సాఫ్ట్‌వేర్ అని చెప్పి ఫుల్ ప్రెషర్ సార్. స్ట్రెస్. హాయిగా ఇండియాకొచ్చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటాను. నువ్వు ఎక్కడ ఉన్నా ఒక డిస్టార్ట్‌ఫుల్, డౌట్‌ఫుల్ లైఫ్‌లో ఉంటే హ్మ్. బ్రతకలేవు. హ్మ్. బ్రతకలేవు. అందుకని ఆల్ డౌట్‌ఫుల్ ఐడియాస్, డౌట్‌ఫుల్ థాట్స్‌ని పుష్ దెమ్ అసైడ్. ఎందుకంటే డౌట్‌తో జీవితాన్ని బ్రతకలేవు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నీ మైండ్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. నీ మైండ్‌లో ఉండే టూ మెనీ థాట్స్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవాలి అనుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్ ద డిస్టార్ట్‌ఫుల్ థాట్స్‌ని. ఈ మైండ్ గుర్తుపెట్టుకుంటే సైలెన్స్ మీ జీవితంలోకొస్తది. అండ్ అది బై ప్రాక్టీస్. ఒక రోజులో రాదండి. ఇది బ్రహ్మజ్ఞానం నేను చెప్తున్నది. సో, మెల్లగా వస్తుంది. నెమ్మదిగా వస్తుంది. అందరూ ఎవరికి వారు సాధన చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫండమెంటల్ చెప్తున్నాను నేను పాయింట్. ఎవ్వడు మీకు ఈ సహాయం చేయలేడు. మీకు మీరు తప్ప. హ్మ్. నా మైండ్ సైలెన్స్ అవ్వాలంటే మీరేమైనా చెప్తారా? చెప్పను. చెప్పలేరు. ఎవరైనా చెప్తారంటే చెప్పలేరు. మీరు సైలెంట్ అవ్వండి అవుతుంది. హోప్ దిస్ హెల్ప్స్. డెఫినెట్‌గా సార్. అది చాలా కష్టమని అర్థమవుతుంది. బట్ ఒక్కసారి అర్థం చేసుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తే ఈజీ అన్నది
అది కూడా అర్థమైంది. బట్ ప్రాక్టీసింగ్ చేసే సమయంలో చాలా డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి. అదే మజా. అది అదే. గెలవడమే మజా. యెస్. అది దాటితేనే కదా! ఇప్పుడు రన్ చేస్తున్నావు, హర్డిల్ ఉంది, జంప్ చేసావు. అది దాటనే భలే ఉందే. జంప్ చేసావు, జంప్ చేసావు, జంప్ చేసావు. దట్ విల్ గివ్ యూ అదే కిక్ లైఫ్‌లో. అదే మజా. చెయ్యలేనిది చేయడమే మజా. ట్రూ సార్. అందరూ చేయాలిది. ఎవ్రీవన్ షుడ్ బికమ్ సైలెంట్ హియర్. అక్కడి నుంచి వస్తాయి ఐడియాస్ అండ్ బ్యూటిఫుల్ లైఫ్ బ్యూటీ అక్కడ తెలుస్తుంది. ట్రూ సార్. హోప్ ఇది. ఎనీవేస్ నిజంగా మీతో మాట్లాడినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే ఒక ట్రావెలింగ్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో సార్, ఒక 2 టైమ్స్ నాకు తెలియకుండానే నేను సైలెంట్‌కి వెళ్ళిపోయాను. ఎందుకో తెలీదు. హ్మ్. అది నేను చెప్తున్నాను కదా 4 డేస్ మాత్రమే ఉంది. అప్పుడు నాకు ఎలాంటి థాట్స్ రాలేదు. ఐ వాస్ పీస్‌ఫుల్ ఇన్ మై వరల్డ్ అని అనిపించింది. Yeah. బట్ అగైన్ ఐ వాస్ ట్రైయింగ్. నేను ట్రై చేస్తున్నాను. అది కనెక్ట్ అవ్వట్లేదు. వై ఐ డోంట్ నో. బట్ మీరు చెప్పింది ఇంకొకసారి ఈ వీడియో చూసి ప్రాక్టీస్ మాయ చేస్తాను. మాయ అంత ఈజీగా వదలదు. చేయండి ప్రాక్టీస్. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.